ఇకపై ఒక్కడే నాయకుడు. రాబోతున్న థానోస్ శత్రు సైన్యాన్ని టీమ్ అవెంజర్స్ ఎదుర్కోగలదా? పిచ్చిని చేయండిరా అంటే పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటారేంట్రా? ఒక హగ్గుల గొడవ పోయింది అనుకుంటే ఇంకో హగ్గుల కథ మొదలైనట్టుందిగా. సోనియా ప్లేస్ని యష్మి రీప్లేస్ చేస్తుందా? ఇలా ప్రతిసారి ఏడుస్తూ ఉంటే చూడడానికి చాలా బాగోదు సార్, చాలా బాగోదు. ప్రోమోలో చూపించింది వేరు, అసలు జరిగింది వేరు. ఆ నలుగురిలో పృథ్వీతో పోటీ పడేది ఎవరు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 32 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నిన్నటి ఎపిసోడ్ అనమాట, నిన్న నైట్ జరిగింది. సో బేసికల్లీ నిద్ర లేపడమే కుక్కల్ని మొరిగించాడు నిన్న బిగ్ బాస్. అంటే వీళ్ళు కొంచెం బద్ధకంగా లేట్గా లేస్తున్నారని చెప్పి కుక్కల్ని మొరిగించాడు అనమాట కంటిన్యూస్గా. సో ఆ తర్వాత పొద్దున్నే ఒక టాస్క్ పెట్టాడు సరదాగా ఆడియన్స్కి, మనకి ఎంటర్టైన్ ఇవ్వడానికి, వాళ్ళని కొంచెం యాక్టివేట్ చేయడానికి అనుకుంటా. ఐ థింక్ పొద్దున్నే ఈ టాస్క్ పెట్టాడు అనమాట. కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే గేమ్ సరదాగా వాళ్ళకి పెట్టాడు. సో పెట్టి ఓడిపోయిన వాళ్ళతో సరదాగా ఫన్నీ టాస్క్స్ చేయించేవాడు అనమాట. సో బేసికల్లీ నిన్న నాగమణికంఠతో డ్యాన్స్ వేయించాడు. అండ్ చాలామందితో నాగమణికంఠ, యష్మిని ఇద్దరిని కలిపి కూడా డ్యాన్స్ వేయించాడు. అండ్ నిన్న ఆ టాస్క్ అయితే నిజంగా బిగ్ బాస్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఆ థింగ్స్ కూడా. సో ఈ ఫన్నీ టాస్క్స్ రోజు ఉదయాన్నే అలా లేపినట్టుని పెడుతూ ఉంటే మాకు కూడా ఆడియన్స్కి కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో నచ్చిందనమాట ఆ విషయం. అండ్ లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్లో జరిగింది ముందే చెప్తాను, ఎందుకంటే మన టీజర్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఒక లైన్, ఇకపై ఒక్కడే నాయకుడు, రాబోతున్న థానోస్ శత్రు సైన్యాన్ని టీమ్ అవెంజర్స్ ఎదుర్కోగలదా అని చెప్పి. సో ఇప్పటిదాకా మనకి 2 క్లాన్స్ కింద విడిపోయి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్లాన్స్ అయితే టీమ్ శక్తి అండ్ టీమ్ కాంతారా. సో ఈ 2 క్లాన్స్ కింద విడిపోయి 2 చీఫ్లు ఉన్నారు, 2 నాయకులు ఉన్నారు 2 క్లాన్స్కి. ఇకపై ఏంటంటే 2 క్లాన్స్ కింద ఉండదు, ఒకటే క్లాన్, మొత్తం హౌస్ మొత్తానికి ఒకడే చీఫ్ ఉంటాడు, ఒకడే నాయకుడు ఉంటాడు ఈ వీళ్ళందరి నుంచి. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి కాబట్టి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ మొత్తం ఎండ్ అయిపోయిందంట. సో ప్రజెంట్ అయితే 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు. సో 8 మందితో చూసుకుంటే 8 మందికి ఒక నాయకుడు ఉంటాడు, వాళ్ళకి ఒక చీఫ్ ఉంటాడు. సో వీళ్ళకి ఒక చీఫ్ ఉంటాడు అనమాట. సో వీళ్ళకి వర్సెస్ వాళ్ళకి. సో టీమ్ అవెంజర్స్, వీళ్ళందరూ అవెంజర్స్ అనుకుంటే సినిమాటిక్ వర్షన్ అవుతుంది అనమాట. వీళ్ళందరూ అవెంజర్స్ అనుకుంటే రాబోతున్న వాళ్ళు థానోస్ సామ్రాజ్యం అనమాట, థానోస్ సైన్యం, శత్రు సైన్యం. థానోస్ అని ఎందుకు కంపేర్ చేసామంటే బికాజ్ ఇప్పుడు రాబోతున్న వాళ్ళందరూ పాపం, వీళ్ళందరూ ఏంటంటే కష్టపడి పాపం ఇప్పుడే మనకి 0 నుంచి పైకి లేచిన వాళ్ళు. బిగ్ బాస్ సీజన్లోకి అడుగుపెట్టి మనకి ఎవరో చాలామంది మనకి తెలియని వాళ్ళు ఉన్నారు, కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ అభిప్రాయం అయితే, స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే నాకు తెలిసి కంటెస్టెంట్స్ ఎవరి మీద లేదు. ఒక నిఖిల్ అండ్ విష్ణుప్రియకి తప్పితే మిగిలిన ఏ కంటెస్టెంట్కి కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఆడియన్స్లో లేదనమాట. సో ఇక్కడికి వచ్చి పాపం వాళ్ళు ఆడుతున్న ఆట తీరుని బట్టి కొంతమంది అభిమానులను సంపాదించుకున్న వాళ్ళు. బట్ ఇప్పుడు ఆపోజిట్లో రాబోతున్న శత్రు సైన్యం అంతా కూడా ఆల్రెడీ నాకు తెలిసి ఒకసారి లాస్ట్ సీజన్స్లో వచ్చిన వాళ్ళే చాలామంది వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆడియన్స్కి ఆల్రెడీ కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు గౌతమ్ వస్తాడేమో, కొంతమంది తమ్నెల్స్లో చాలామంది ఈ నడుస్తూ ఉన్నాయి కదా, గౌతమ్ వస్తాడు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారని రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా గౌతమ్ని తీసుకున్నాను నేను. సో గౌతమ్ వచ్చాడంటే గౌతమ్ని ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ టైంలో, ఆ అమ్మాయిలు ఎస్పెషల్లీ తను హ్యాండ్సమ్గా ఉంటాడని చెప్పి చాలామంది ఫ్యాన్ బేస్ ఆ టైంలో వచ్చింది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఓట్లు వేయడం మొదలు పెడతారనమాట. సో వీళ్ళకి ఇది టీమ్ అవెంజర్స్ అండ్ వాళ్ళు టీమ్ థానోస్. సో ఒక పెద్ద అవెంజర్స్ గేమ్ అయితే, ఒక అవెంజర్స్ మూవీస్ లాంటి యుద్ధం జరగబోతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా అయితే కొన్నిసార్లు నాకు కొన్ని ఎపిసోడ్స్లో అంత పస లేనట్టు అనిపించింది. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో ఏమన్నా కొంచెం రసవత్తరంగా హోరాహోరీగా యుద్ధం జరుగుతుందేమో అని నాకైతే కొంచెం హోప్స్ పెరుగుతున్నాయి అనమాట. కొంచెం ఇమాజినేషన్లో కొంచెం అంటే ఎక్కువ ఊహించుకోవడం ఈ ఎల్సీయూ రేంజ్లో ఊహించుకుంటూ ఉన్నాను అనమాట. సో చూద్దాం ఏమవుతుంది అసలు ఏంటని. సో నెక్స్ట్ నిన్నేమైందంటే ఆల్రెడీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్స్ ఎండ్ అయిపోయిందని అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఆల్రెడీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్స్లో గెలిచింది టీమ్ శక్తి కాబట్టి, నిఖిల్ క్లాన్ కాబట్టి, నిఖిల్ క్లాన్లో ఒక సభ్యుడు
నెక్స్ట్ చీఫ్గా మారడానికి కంటెండర్గా డైరెక్ట్గా ఒక వ్యక్తిని మనం కంటెండర్గా ఎన్నుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఒక్కొక్కరు పిచిన్ చేసుకోమన్నాడు. పిచిన్ మీన్స్ మిమ్మల్ని మీరు నేను అడుగుతాం కదా, నాకు ఓటు వేయండి ప్లీజ్, నన్నే ఎంచుకోండి అని అడుగుతూ ఉంటాం కదా. సో మనం అడగడం అనమాట, మనం ఏంటి, నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తాను, నాకు నన్నే ఎంచుకోండి అని చెప్పి అడగడానికి. సో ఒకవైపు నిఖిల్ అయితే ఒకటే మాట అన్నాడు, నేను ఆల్రెడీ చేశాను, నా యష్మి కూడా ఒకసారి చేసింది, నేను 3 times చేశాను కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని అన్నాడు. సో కొత్త వాళ్ళగా చూసుకుంటే వాళ్ళ క్లాన్లో ఇద్దరే ఉన్నారు, ఒకరు పృథ్వీ అండ్ ఇంకొకరు ఆదిత్యవం. సో వాళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇద్దామని చెప్పి నిఖిల్ అన్నాడు. అండ్ యష్మి మాత్రం నాకు ఇంకొక ఛాన్స్ వస్తే నేను లాస్ట్ టైంలా కాదు, లాస్ట్ టైం కొంచెం సరదాగా కొంతమందిని ఇబ్బంది పెట్టాను, బికాజ్ అర్థమైంది కదా ఆ చెత్తబుట్ట టాపిక్ మెయిన్ థింగ్. అప్పట్లో ప్రేరణ చెత్తబుట్టలో వేసిన దాన్ని మళ్ళీ తీసి బయట పెట్టింది బాటిల్ని, దానికి పెద్ద యుద్ధం అయింది, చెత్త యుద్ధం అయింది. సీత పదే నామినేషన్స్లో మెన్షన్ చేసి పెద్ద ఇష్యూ అయింది, ఏడ్చి అందరూ బాధపడిపోయి మమ్మల్ని ఎలా చూస్తున్నారు అలా చూస్తున్నారని. సో పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి యష్మి ఏమంటుందంటే ఈసారి అలా సిల్లీగా ఉన్న ఒక సీరియస్ నాయకుడు ఎలా ఉండాలి అనేది ఒక క్లియర్, ఒక మంచి ఎగ్జాంపుల్గా నేను నిలబడతానని చెప్పి తను పిచ్చిని చేసుకుంది. తను అడిగి పృథ్వీ తను మధ్యలో యుద్ధం అనమాట. ఏంటంటే పృథ్వీ తను వాదించుకుంటూ పృథ్వీని అందనమాట ఒకటే మాట, అంటే మనం జనరల్లీ నాయకుడు అయిన తర్వాత వెళ్ళి ఇచ్చి రేషన్ ఉంటుంది కదా, రేషన్ ఒకసారి సూపర్ మార్కెట్ ఓపెన్ చేసి ఒక 2 minutes 3 minutes టైం ఇచ్చి వెళ్ళి తెచ్చేసుకోమంటాడు బిగ్ బాస్. బెల్ రింగ్ చేసి వెళ్ళి తెచ్చేసుకోండి ఎన్ని కావాలని అని చెప్తాడు. సో అలాంటప్పుడు నేను ఆల్రెడీ యష్మి ఏమని చెప్పిందంటే, నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఒకసారి చూశాను కాబట్టి లోపల మార్కెట్ ఎలా ఉంటుంది, ఎన్ని తీసుకోవాలనేది నాకు ఒక క్లారిటీ ఉంది. సో నేను వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను, నువ్వైతే ఎన్ని తెస్తావో నాకు తెలీదు, బికాజ్ మనం ఫుడ్ తినాలి, మనకు ఫుడ్ లేకపోతే మనమే ఇబ్బంది పడాలి, కాబట్టి నువ్వు వద్దని చెప్పి యష్మి అంది. దానికి పృథ్వీ నేను నేర్చేసుకుంటాను, ఒక నైట్ అంతా కూర్చొని నేర్చుకుంటాను అని అన్నాడు. ఏముంది ఏంటనేది తెలుసుకుని వెళ్తానని అన్నాడు. సో ఇప్పుడు తెలుసుకో, నెక్స్ట్ టైం చీఫ్ అవ్వు, ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వని చెప్పి యష్మి అందనమాట. సో ఇలా స్టార్ట్ అయింది. కాస్త ఏమైందంటే పృథ్వీ కూడా నెగిటివ్స్ చెప్పాలని చెప్పి ఇంకా యష్మి గురించి నెగిటివ్స్ చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు మణికంఠని ఎలా అన్నావు, మా అబ్బాయి కాదు బాయ్ కాదు అని అన్నావు, చిచ్చి నేను అలా అనలేదు, అది లేపకు అని చెప్పి యష్మి. సో ఇలా అన్ని ఇష్యూస్ని పైకి తీసి, నువ్వే రెడ్ నాగార్జున గారు అడిగినప్పుడు నన్ను గ్రీన్లో పెట్టి నువ్వు రెడ్లో పెట్టుకున్నావు, నీ మీద నీకే నమ్మకం లేదు, ఇలా రకరకాల థింగ్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటే పృథ్వీ నెగిటివ్గా మాట్లాడాడు అనమాట. యష్మి ఒక్కసారే ఎమోషనల్ అయిపోయి కొలా ఇప్పేసింది, టింగ్ 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 ఏడుస్తూ ఉందనమాట. ఏడుస్తూ ఉంటే పృథ్వీ వెళ్ళిపోయాడు. సో వాళ్ళిద్దరిని కలపడానికి మళ్ళీ నిఖిల్ వెళ్ళి వాడితో పృథ్వీతో మాట్లాడి, వెళ్ళి మాట్లాడరా ఒకసారి, ఏడుస్తుందిరా, నువ్వు తనకి ఫ్రెండ్ కదరా ఇలా చెప్తే ఇద్దరు వెళ్ళి ఒకసారి మళ్ళీ హగ్ స్టార్ట్ అయింది అనమాట. సో ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఇద్దరు హగ్ చేసుకున్నారు, ఇద్దరు క్రై ఏడుస్తున్నారు. బట్ కమెంట్స్ బయట ఏంటంటే హగ్గులేంద్రా బాబు, మళ్ళీ హగ్గులేంద్రా బాబు అని మేమర్స్ కావచ్చు వీళ్ళందరూ. బట్ నాకైతే నిజంగా జెన్యూన్గా వాళ్ళ హగ్గులో తప్పేమనిపించలేదు, బికాజ్ ఇద్దరు హగ్ చేసుకుని ఇద్దరు ఏడుస్తున్నారు. ఊరికే అయితే ఏడవరు కదా, ఏడుపు అంత ఒక పర్సన్కి వచ్చిందంటే ఓకే. ఇప్పుడు యష్మి ఏడుస్తుంది, ఓకే, పృథ్వీ కూడా వచ్చి హగ్ చేసుకుని పృథ్వీ కూడా ఏడ్చాడు. పృథ్వీ ఏడవడం తక్కువగా చూసాం మనం, పృథ్వీ ఏడవడం చాలా తక్కువ. ఈవెన్ సోనియా వెళ్ళిపోయినప్పుడు కూడా, ఎలిమినేట్ అయిపోయినప్పుడు కూడా పృథ్వీ కళ్ళల్లోంచి నీళ్ళు ఏం రాలేదు, కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు తప్ప కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినంత మూమెంట్ అయితే లేదు. బట్ పృథ్వీ ఇప్పుడు ఎమోషనల్ ఫీల్ అయ్యాడు, ఏడ్చాడు, ఈమె కూడా ఏడ్చింది. సో వీళ్ళిద్దరి దగ్గరికి నిఖిల్ వచ్చి నేనే చీఫ్గా ఉంటాను మీ ఇద్దరిని, ఎందుకంటే నేనే కదా మళ్ళీ మీ ఇద్దరిని కలిపి, నేనే కదా హౌస్ మొత్తం చూస్తున్నాను, నేనే చూస్తున్నాను మిమ్మల్ని, సో మళ్ళీ మీకు చీఫ్ నేనే అవుతానని చెప్పి జోక్ చేశాడనమాట. బట్ ఈ హగ్గు గురించి బయట అయితే తేడాగా మాట్లాడుకుంటున్నారు. చాలామంది ఏమని అంటున్నారంటే సోనియా ప్లేస్ని యష్మి రీప్లేస్ చేస్తుంది అని చెప్పి. సోనియా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు యష్మి వచ్చింది, అందుకే హగ్గులు ఇచ్చుకుంటూ ఉంది అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హగ్గులు ఇవ్వడం అనేది తప్పు థింక్ అయితే కాదు. మనమైతే తప్పుగా చూస్తున్నాం కానీ తప్పుగా చూడరు, బేసికలీ మనం కూడా తప్పుగా చూడం. సోనియా విషయంలో ఎందుకు తప్పుగా చూడాల్సి వచ్చిందంటే, సోనియా అనవసరంగా ఆ రోజు కెలుక్కుని పెద్ద అడల్టరేటెడ్ కామెడీ, నువ్వు ఇలాంటి అడల్టరేటెడ్ జోకులు నా మీద వేయకు అని చెప్పి ఇంత హడావిడి చేసి అనవసరంగా ఆ రోజు రిలేషన్ ఏంటని అడిగినందుకు హడావిడి చేసింది కాబట్టి సోనియా టార్గెట్ అయిపోయింది. తర్వాత సోనియా ఇస్తున్న ప్రతి హగ్గు గురించి లెక్క పెట్టుకుని ఆడియన్స్ కూడా ఎడిట్లు చేసి ఈ హగ్గులు కావాలేంటి అని చెప్పి పెద్ద హడావిడి చేశారనమాట. బేసికల్లీ ఒక హగ్ చేసుకోవడం అనేది పెద్ద కొన్ని హగ్స్ వేరు, కొన్ని మనకి చూడగానే కొంచెం తేడాగా అనిపిస్తాయి, కొన్ని ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకునేది వేరు. ఇప్పుడు అలా అనుకుంటే మనకి పృథ్వీ అండ్ విష్ణుప్రియ హగ్ చేసుకున్నారు, అది కొంచెం వేరే హగ్, అది కొంచెం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇలాంటి ఎమోషనల్ హగ్స్ని కూడా వేరే హగ్స్గా పోర్ట్రే చేసుకునే వాళ్ళు, చూసుకునే వాళ్ళకి
అది నా దృష్టిలో అయితే ఇది పెద్ద ఇది నార్మల్గా ఇద్దరు ఏడ్స్తూ చేసుకున్నారు కాబట్టి ఎమోషనల్ హగ్గే అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ యష్మి అయితే సోనియా ప్లేస్ని రీప్లేస్ చేయలేదు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే యష్మిని వీళ్ళ ఫ్రెండ్లా చూస్తున్నారు అంతే. సోనియా వేరు. సోనియా ఏంటంటే సోనియా ఉన్నప్పుడు తన లీడ్ చేసేది. ఒకవేళ చీఫ్ నిఖిలే అయినా సరే సోనియా ఏమైతే చెప్పిందో సజెషన్ అదే తీసుకునేవారు ఎవరైనా సరే. నిఖిల్ కూడా సోనియా సజెషన్నే ఫాలో అయ్యేవాడు, పృథ్వీ కూడా సోనియా ఏం చెప్తే అదే వినేవారు. అండ్ మోర్ ఓవర్ నిఖిల్ పృథ్వీకి ఇంత ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మనం ఒకవైపు యష్మి కూడా పిచ్చింగ్ చేసింది. యష్మి కూడా నేను అవుతాను చీఫ్ అని అడిగింది, పృథ్వీ కూడా అడిగాడు. నిఖిల్ పృథ్వీనే తీసుకున్నాడు, యష్మిని తీసుకోలేదు. బట్ ఒకానొకప్పుడు పృథ్వీని అసలు కన్సిడర్ చేయకుండా ఫస్ట్ ప్రయారిటీ సోనియాకి ఇచ్చేవాడు నిఖిల్. సో సోనియా ఉన్నప్పుడు సోనియా డామినేషన్ క్లియర్గా ఉండేది. యష్మికి అయితే ఇక్కడ డామినేషన్ ఏం లేదు, జస్ట్ ఒక ఫ్రెండ్ అన్నట్టు ఉంది తప్ప. అది కూడా ఏంటంటే నిఖిల్ పృథ్వీ వాళ్ళిద్దరి క్లోజ్నెస్ తర్వాతనే యష్మి యాడ్ అయింది తప్ప యష్మికి ఏం మోర్ ప్రయారిటీ ఇచ్చే సీన్ అయితే లేదు. కాబట్టి యష్మి అయితే సోనియా ప్లేస్ని రీప్లేస్ చేసే అవకాశం ఖచ్చితంగా లేదు. 100కి 100% చెప్తాను. సో నెక్స్ట్ ఇలాగా అవుతూ ఉంటే నెక్స్ట్ ఇంకా చీఫ్ టాస్క్ అయితే మొదలైపోయింది. బికాజ్ పృథ్వీ ఆల్రెడీ చీఫ్ కంటెండర్గా ఎన్నుకోబడ్డాడు కదా, డైరెక్ట్గా నిఖిలే చెప్పాడనమాట. వాళ్ళ టీం మెంబర్స్తో డిస్కస్ చేసిన తర్వాత నేను చీఫ్ మెంబర్గా పృథ్వీని అనుకున్నాను, సో పృథ్వీ మా దగ్గర నుంచి చీఫ్ కంటెండర్ అని చెప్పారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ సెకండ్ చీఫ్ కంటెండర్ కింద పోటీ పడడానికి రెడీ అయ్యారనమాట. సో ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఏంటంటే పప్పి అరిచినప్పుడల్లా ఒక పప్పి బొమ్మలు ఉంటాయి కదా, డాగ్ బొమ్మలు, ఈ డాగ్ ఉన్న కుక్క బొమ్మలను తీసుకెళ్ళి కొంచెం గార్డెన్ ఏరియాలో పెడతాడు, పార్క్లో పెట్టినట్టు పెడతారనమాట. సో అవి బెల్ మోగ్గానే ఆ పప్పిని తీసుకెళ్ళి అక్కడ హోమ్స్ పెట్టారు, ఒక్కొక్క పప్పికి ఒక హోమ్ పెట్టారు. ఆ హోమ్ మీద ఒక్కొక్క కంటెండర్ పేరు రాశారు. ఐ మీన్ పృథ్వీ ఎలాగో కంటెండర్ అయిపోయాడు కాబట్టి మిగిలిన వాళ్ళు నిఖిల్, యష్మి ఇలా అందరి పేర్లు ఉన్నాయన్నమాట, ఆదిత్య, ఓం ఇలా అందరి పేర్లు, సీత వీళ్ళ పేర్లు ఉన్నాయన్నమాట. అలాగే ఒక పప్పి మీద కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి. సో ఎవరి పప్పి వాళ్ళు తీసుకోకూడదు. సో కంటెండర్ ఏంటంటే ఎవరి పప్పి వాళ్ళు తీసుకోకుండా వేరే వాళ్ళ పప్పి తీసుకుని డైరెక్ట్ వచ్చి ఫాస్ట్గా బెల్ మోగ్గానే తీసుకుని వెళ్ళి హోమ్లో పెట్టేయాలి పార్క్లోంచి. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే లాస్ట్ ఒకటి మిగులుతాడు కదా లేట్గా వచ్చిన వాడు అండ్ వాడితో పాటు ఏ పప్పి అయితే ఉందో ఆ పప్పి మీద ఒక పేరు ఉంటుంది కదా, ఎవరొకరి పేరు, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ డేంజర్ జోన్ అని ఉంది దాని మీద నుంచోవాలి. వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు, ఒకరు మళ్ళీ లోపలికి వెళ్తారు అనమాట. సో ఎలిమినేషన్ అనమాట, ఒకదాని తర్వాత ఒక్కొక్కరు టెర్మినేట్ అవుతూ ఉంటారు, బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా ఈ కాన్సెప్ట్లో వెళ్ళిందనమాట. సో అయితే స్టార్టింగే నాగమణి కంటే ఎలిమినేట్ అయ్యాడు. అంటే యష్మి లాస్ట్లో వెళ్ళేసరికి యష్మికి నాగమణి కంటే పప్పి దొరికింది, యష్మి మిగిలిపోయింది. సో పృథ్వీ స్టార్టింగ్ ఏమైందంటే సంచాలక్గా పృథ్వీని పెట్టారు. అండ్ నెక్స్ట్ అయితే ఎవరైతే ఎలిమినేట్ అవుతారో సో వాళ్ళు నెక్స్ట్ సంచాలక్ అవుతారనమాట. సో సంచాలక్గా వాళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు మాట్లాడి నేను చీఫ్గా ఉంటా అని చెప్పుకోవాలి, ఎందుకు చీఫ్గా ఉంటా అని. అప్పుడు సంచాలక్ నిర్ణయం తీసుకుని ఒకరిని లోపలికి పంపించి ఒకరిని ఎలిమినేట్ చేస్తాడనమాట. సో ఇది ప్రాసెస్. సో అయితే స్టార్టింగే పృథ్వీ కాబట్టి సంచాలక్ స్టార్టింగ్ యష్మి అండ్ మణికంఠ వస్తే ఆబ్వియస్లీ యష్మిని ఎన్నుకున్నాడు. నాగమణికంఠని కొంచెం తీసేసాడు అనమాట. అండ్ కొంచెం చెప్పాడు ఏంటంటే క్లారిటీ విషయంలో, కొన్ని టాస్క్స్ విషయంలో, క్లారిటీ విషయంలో నీకంటే తను కొంచెం స్ట్రాంగ్ అనిపించింది, కొన్ని మాట్లాడే పాయింట్స్ కూడా కరెక్ట్గా వ్యాలిడ్గా మాట్లాడుతుంది అని చెప్పి పృథ్వీ అయితే చెప్పాడు. చాలామంది ఏమంటున్నారంటే ఓకే పృథ్వీ అండ్ యష్మి క్లోజ్ కాబట్టి నాగమణికంఠని ఎలిమినేట్ చేస్తాడు అని అంటారు. ఓకే ఫేవరిజం ఎక్కడైనా ఉంటుంది, నేను కూడా మేబీ కరెక్టే అనుకున్నాను. బట్ నాకు మణికంఠ విషయంలో తర్వాత ఏమైందంటే మణికంఠ సంచాలక్ అయ్యాడు, బయటికి ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి సంచాలక్ అయ్యాడు. సంచాలక్ అయితే నెక్స్ట్ ఎవరెవరు వచ్చారంటే ప్రేరణ అండ్ యష్మి వచ్చారు ఈసారి. సో ప్రేరణ అండ్ యష్మి వచ్చారు. సో అందులో నాగమణికంఠ ఏం చేశాడంటే యష్మిని తీసేశాడు. యష్మి అలాగే వెళ్ళిపోవడానికి రెడీగానే ఉంది, బికాజ్ ప్రేరణ కాబట్టి తన ఫ్రెండే కాబట్టి యష్మికి పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే యష్మిని అన్న కొన్ని మాటలు ఉంటాయి కదా, ఐ మీన్ తిను మనోడు నువ్వు ఇలా చేసావు, నువ్వు వీక్ అనే కాంటెక్స్ట్లో మాట్లాడినప్పుడు నాకు అవి కోపం వచ్చినాయి అని చెప్పి యష్మి ఏదో కొన్ని మాటలు అనేసి నువ్వు వెళ్ళిపోయావు కదా, నాకు హ్యాపీగా ఉంది, నువ్వే ఎలిమినేట్ అయిపోయావు, నేనే ఎలిమినేట్ అయిపోయాను అని చెప్పింది. బయటకు వచ్చిన తర్వాత మణికంఠ ఏం చేశాడంటే ఐ మీన్ ఎవరైతే ఒక టాస్క్ అయిపోయిందో ఇది ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు కదా డేంజర్ జోన్లోకి వచ్చి, ఒకరు కంటెండర్షిప్ నుంచి పక్కకు తప్పుకోగానే ఆ కంటెండర్షిప్ నుంచి తప్పించుకున్న వాడు చీఫ్ నెక్స్ట్ దాన్ని ఏమంటారు సంచాలక్ అవుతాడు. నెక్స్ట్ వాళ్ళని డిసైడ్ చేయడానికి, నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని కంటెండర్షిప్ నుంచి తొలగించాలి అనే దానిపై వీడైతే సంచాలక్ అవుతాడనమాట. సో అలా
నాగమణికంఠ సంచాలక అయిపోయిన తర్వాత యష్మిని తీసేసిన తర్వాత యష్మి సంచాలక అవుద్ది. ఆ తర్వాత వెళ్ళి నాగమణికంఠ పప్పీస్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాడు. అంటే ఎవరి పప్పీ మిగిలిపోవాలి, చివరికి పెడితే ఒకరి పప్పీ మిగిలిపోద్ది అని చెప్పి ఇలా పెడుతున్నాడు అనమాట. పెడుతుంటే సీత వద్దు, నువ్వు అలాంటివి చేయకు, సంచాలక కంటే న్యాయంగా ఉండాలి, బట్ నువ్వేంటో నీకు నచ్చినట్టు ఇలా పెడుతున్నావు అంటే నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అన్నాడు అనమాట. ఐ మీన్ నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అన్నాడు. సీత విభేదించింది, వద్దు అలా చేయకూడదు, తప్పది, నువ్వు ఒకరిని నీ మైండ్లో ఉన్నట్టు చేయకూడదు, బిగ్ బాస్ నీకు సంచాలక ఇచ్చారంటే నువ్వు న్యాయంగా పెట్టాలి, అందరి డాల్స్ అలా పెట్టాలి. నా ముందు పృథ్వీ పెట్టాడంటే పృథ్వీ పెట్టినప్పుడు పృథ్వీ ఏమి ఇంత అలా చేయలేదు. అండ్ మోర్ ఓవర్ మేము ఇప్పుడు చూసాం కాబట్టి మేము అంటున్నాం యష్మి ఇప్పుడు సంచాలక కాబట్టి యష్మి పెట్టుకుంటుందని చెప్పి అన్నారనమాట. సో తర్వాత యష్మి వెళ్ళి పెట్టిన తర్వాత నాగమణికంఠ లోపలికి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఏడ్చేస్తున్నాడు. నన్ను ఇలా తీసేశారు, నన్ను ఇలా చేసేసారు, ఇది ప్యూర్ బయాస్డ్ రా అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. ఒకటేంటంటే ప్రాబ్లం, నాగమణికంఠ వెక్కి ఏడ్చాడు నిన్న ఎపిసోడ్ ఎండింగ్లో. నాకు కొంచెం జాలేసింది పాపం, సీరియస్లీ జాలేసింది. అంటే మనకి ప్రోమోలో చూపించాడు కదా యష్మి నాగమణికంఠని, నన్నే తీసేస్తావురా నువ్వు, చూస్తా అంది కదా. అది చూడగానే ఏమనిపించిందంటే అందరికీ, నాకు కూడా అనిపించింది ఏంటిది వార్నింగ్ ఇస్తుంది, ఈమె వార్నింగ్ ఇస్తుంది ఏంటని. ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు మణికంఠని ఈ కైండ్ ఆఫ్ థింగ్ ప్రోమోలో పోర్ట్రే అయింది. సో ప్రోమో కింద అందరి కమెంట్స్ ఏంటంటే యష్మి నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది నువ్వే, నిన్ను ఎలిమినేట్ చేయండి, ఈమెను ఎలిమినేట్ చేయండి, సోనియా తర్వాత ఈమె మిగిలింది అని చెప్పి చాలామంది కమెంట్స్ పెట్టారు. బట్ నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందంటే యాక్చువల్లీ యష్మి కావాలని సరదాగా ట్రిగ్గర్ చేయడానికి ఊరికే అక్కడ కూర్చున్న వాడిని నన్నే ఎలిమినేట్ చేస్తావురా, నువ్వు పిచ్చింగ్ చేసుకోవాలంటే నన్ను ఎలిమినేట్ చేస్తావురా, న్యాయంగా జెన్యూన్గా మాట్లాడి నన్ను తీసేస్తావురా అని చెప్పి ఏదో అందనమాట. నీ పని చూస్తా అంటే అప్పుడు మణికంఠ ఏడుస్తూ కనిపించాడు. వెంటనే యష్మి అక్కడ నుంచి లేచి వచ్చి ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నారా అని పక్కకు వచ్చింది. పాపం పక్కకు వచ్చింది, కూర్చుని అరే ఏడవకరా, చిన్న వాటికి ఇలా ఏడవకూడదురా, స్పోర్టివ్గా తీసుకోవాలరా, ఇప్పుడు నేను ఎలిమినేట్ అయిపోయాను కదా, నేను బాధపడాలి కదా, అందరూ బయటకు వచ్చాం దీని నుంచి. ఐ మీన్ ఎలిమినేట్ మీన్స్ కంటెండర్షిప్ నుంచి మేము తప్పుకున్నాం కదా, మేము చీఫ్ కంటెండర్ కాదు, ఇప్పుడు మేము చీఫ్ అయ్యే అర్హత మాకు కూడా లేదు, మేము బయటకు వచ్చాం కదా. సో ఇలా ప్రతిదానికి ఏడవకూడదు అంటే నాకు సీతు అంటే ఇష్టం రా, సీతు ఇలా చేస్తుంది అనుకోలేదురా, తన పప్పి తీసుకుంటుంది అనుకున్నాను రా అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. సీతు వచ్చి నువ్వు నైనికాని సేవ్ చేయాలనుకుంటున్నావు కదరా, నాకు అర్థమైందని మణికంఠ అన్నాడు సీతు అంటే నాకు నైనికాని చీఫ్ చేయాలనే ఉద్దేశం అస్సలు లేదు, నువ్వు వేరేగా అనుకుంటున్నావు, ఏడవకి ఇలాగా ఇది నెగిటివ్గా పోర్ట్రే అవుద్దని చెప్పి సీతు చెప్పింది అనమాట. అంటే పాపం నిన్న నాకు కూడా పాపం చూసిన వాళ్ళందరికీ, ఆడియన్స్ అందరికీ కూడా మణికంఠ ఏడుస్తుంటే వెక్కి ఏడుస్తుంటే పాపం కొంచెం ఏదో మనసు ఏదోలా అయిపోయింది. అంటే ఒక మగాడు పాపం ఒక వ్యక్తి ఇలా ఏడుస్తున్నాడు, ఒక అబ్బాయి అంటే ఎవరికైనా బాధగా ఉంటుంది, వెక్కి ఏడ్చాడు అనమాట. పాపం చాలా బాధగా అనిపించింది. బట్ థింగ్ ఏంటంటే నాగమణికంఠని ఎందుకు ఇప్పుడు అంతలా ఏడుస్తున్నందుకు వేరే ఏ వ్యక్తి ఏడ్చినా అంతలాగా, వేరే ఏ అబ్బాయి ఏడ్చినా, పృథ్వీ, నిఖిల్, ఆదిత్య ఓం, వీళ్ళలో ఆదిత్య ఓం ఏడ్చినా కూడా ఎవరు ఏడ్చినా వేరే వాళ్ళు వచ్చేసి హౌస్ మేట్స్ హగ్ చేసుకుని ఏడవకరా అని చెప్పి ఏదో ఒకటి చేసేవారు. ఒక్కరైనా అట్లీస్ట్ వాళ్ళు ఏడుస్తుంటే ఒక్కరైనా వచ్చి హౌస్ మేట్స్ వచ్చి హగ్ చేసుకుని ఏడవకరా అని చెప్పేవారు. బట్ నాగమణికంఠకి ఎవరో అంతలా హగ్ చేసుకుని ఏడవకరా, అరే ప్లీజ్ రా, అరే చెప్పి ఎమోషనల్ అయ్యి వాళ్ళు ఎందుకు అంత ఎమోషనల్ అవ్వలేదు అంటే నాగమణికంఠని కార్నర్ చేశారు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నాగమణికంఠని కార్నర్ చేసినట్టు కాదు. బికాజ్ ఏంటంటే ఎయిదర్ ఒక వ్యక్తి ఎమోషనల్గా అయినా ఉండాలి. అంటే పాపం చాలా ఎమోషనల్గా మంచోడు, ఎమోషనల్గా ఉంటాడని అనిపించుకోవాలి. లేదంటే చాలా రూడ్గా ఉంటాడు, వీడు ఇలాగే ఉంటాడు, ఎవరిని లెక్క చేయడు, ఎవడి మాట వింటాడు, అలాగైనా ఉండాలి. నాగమణికంఠ రెండూ ఉంటాడు. అంటే తనకు ఛాన్స్ వచ్చినప్పుడు ఒక సైకోలా బిహేవ్ చేయగలడు. బికాజ్ ఆ పప్పీస్ పెట్టడంలో తను నార్మల్గా పెట్టేసి వెళ్ళిపోవచ్చు, కాదు ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్పి ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచనలు ఇవన్నీ మంచివి కాదు ఒక మనిషికి. తను క్లియర్గా అక్కడ పోర్ట్రే చేశాడు ఏంటంటే వచ్చి ఆ పప్పీస్ని తనకు నచ్చిన ఆర్డర్లో పెట్టుకుని ఎవరిని ఎలిమినేట్ చేయాలంటే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండాలని చెప్పి కొంతమందిని దగ్గర పెట్టి కొంతమందిని చివరిని ఎప్పుడైతే పప్పి పెట్టామో ఆ పరిగెట్టే కాన్సెప్ట్లో ఏంటంటే ఫస్ట్ దొరికిన పప్పీలనే తీసుకుని వస్తారు, ఆ లాస్ట్ ఉన్న పప్పి మిగిలిపోద్ది. సో అలా ఆలోచించి చాలా ఏం చేశాడంటే కొన్ని అరేంజ్మెంట్ చేశాడు, ఏదో అరేంజ్మెంట్ మైండ్లో పెట్టుకుని. బట్ ఇలాంటి అది ఎప్పుడైతే సంచాలక్ డ్యూటీ అయిపోయిందో వచ్చేసి లోపలికి వచ్చి ఎడ్ చేసి కూర్చుని ఇలా అయిందిరా, నన్ను ఇలా చేశారా, నా చీఫ్ అవ్వాలని నేను ఎప్పుడో అనుకుంటున్నాను రా అని చెప్పి ఇది డబుల్ అవుతుంది అనమాట. అంటే మనకు అవకాశం ఉన్నప్పుడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే కోవలోకి కొంతమంది చెందుతారు. తిను ఎమోషనల్గా వీక్ ఉండుంటే నాగమణికంఠ చాలామంది ఇప్పటికి సపోర్ట్ చేస్తూ ఉండేవారు, నాగమణికంఠని సపోర్ట్ చేస్తూ ఉండేవారు. పాపం ఎమోషనల్ ఫీల్ అయ్యి పాపం రాని వాళ్ళే ఫీల్ అయ్యేవారు. అట్లీస్ట్ ఒకరిద్దరైనా సపోర్ట్ చేయాలి కదా, ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు
మనోడు ఏం చేసినా నువ్వు ఎలా చేయకు అలా చేయకు అని అంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. మనోడు 2 ఒకవేళ అందినప్పుడు జుట్టు పట్టేసుకుని నేలకేసి కొడేస్తాడు, అందకపోతే కాలు ఏడ్ చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు తను ఏం చేయగలడో, ఎంతవరకు చేయగలడో అంతా చేసేస్తాడు. ఇప్పుడు సంచాలక అయ్యాడనుకోండి, తను అంటే సంచాలక నేరుగానే చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది, ఫెయిర్గానే ఉంది, కానీ ఫెయిర్గా పాయింట్లు చెప్తాడు. కానీ ఐ మీన్ తను ఏమనుకున్నాడో అది చేసేస్తాడు. ఇప్పుడు బొమ్మల విషయంలో అది క్లియర్గా రుజువైందనమాట. దూరంగా పెట్టడం బొమ్మని ఇలా చేయకూడదు. సీతు నైనిక వీళ్ళు వచ్చి అందుకే గొడవ పెట్టారు, నువ్వు ఇలా చేయకూడదు, ధర్మంగా ఉండాలి, నువ్వు సంచాలక కంటే న్యాయంగా ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు. చాలామంది బయట అవుట్ సైడ్ ఏంటంటే మణికంఠని పాపం మణికంఠని కార్నర్ చేస్తున్నారు అంటున్నారు తప్ప హౌస్లో ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదంటే ఇదర్ అతను చాలా పెద్ద కంటెండర్ అయి ఉండాలి, అంటే ఐ మీన్ బాబోయ్ వీడు గెలిచేస్తాడేమో అని భయపడి ఉండాలి. లేదు ఏంటంటే అతడు ఐ మీన్ ఇంకోటి ఏంటంటే అతని ప్రవర్తన, అతను పొగరు మేబీ నచ్చకపోయి ఉండాలి. లేదంటే వీడు మరీ వేస్ట్ గాడు నీ వీడేంటి వచ్చాగాడు అని చెప్పి ఆ ఉద్దేశమైన ఉండాలి. మణికంఠ మీద నాకు తెలిసి ఆ ఉద్దేశాలు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి మణికంఠ ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ డేలోనే తన సింపతిని క్రియేట్ చేసుకోవడానికి అదంతా చెప్పేసి అనవసరంగా తప్పు చేశాడు. ఆ రోజు అయిపోయి తిరిగి వచ్చేసిన తర్వాత వదిలేసి ఉంటే ఆ ఫ్యామిలీ గురించి ఇవన్నీ చెప్పకుండా బాగుండేది. ఓకే పాపం తనని ఫస్ట్ డే ఎలిమినేట్ చేస్తున్నాం అంటే ఎవరికైనా బాధ ఉంటుంది, చెప్పుకున్నాడు. ఆ తర్వాత దాన్ని వదిలేయాల్సింది. మనోడు ఏంటంటే కొంచెం ఇంకొక థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక్క ఫ్రెండ్ అయినా పెట్టుకోవాలి హౌస్లో. ఇప్పుడు మనం ఎవరో ఒకరితో ఇన్నాళ్ళు కలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 32nd ఎపిసోడ్ అంటే 33 days ఇంచుమించు అయ్యింది. 33 రోజుల్లో మనం ఒక్క మనిషికి కూడా దగ్గర అవ్వలేదు, ఒక్క మనిషిని కూడా మన స్నేహితుడిలా అంత ఫీల్ అవ్వట్లేదంటే యూజ్ ఏముంది? ఇంకా మనిషి జెన్యూన్ అని ఎవడ నమ్ముతాడు? సో మనోడికి ఇప్పటికీ కూడా ఒక్కరు కూడా హౌస్లో ఒక్క పర్సన్ కూడా మనోడు మంచోడురా, నమ్మదగిన ట్రస్ట్ వర్తీరా అని చెప్పి ఎవరో బిలీవ్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే ఇలా అవుతుంది. అంటే మణికంఠ ఏంటంటే అవసరం వచ్చినప్పుడు పోనీ ఫెయిర్గా ఉండి అరే నేను ఫెయిర్గా ఉంటానురా పర్వాలేదురా అని అలా స్పోర్టివ్గా తీసుకోడు. ఇంకొక థింగ్ ఏంటంటే ఇలా టైం వచ్చినప్పుడు తన ఏమనుకుంటున్నాడో, తను ఎవరికి ఏదో ఒకటి చేసేయాలి, పిచ్చి చేయాలి అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు కదా. సైకోయిజం చూపించాలనుకున్నప్పుడు తను సైకోయిజం చూపిస్తాడు. తను మళ్ళీ లో ఫీల్ అయిపోయినప్పుడు నన్ను అందరూ కార్నర్ చేస్తారని ఏడుస్తూ ఉంటాడు. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేక హౌస్మేట్స్ ఎవరో కూడా పాపం దూరం పెడుతున్నారు. బేసికలీ దూరం మీన్స్ ఎవరో అంత ఓన్ చేసుకోలేదు. నాగమణికంఠ ఈజ్ మై ఓన్ బ్రదర్, మై ఓన్ ఫ్రెండ్ అని, మై బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరో కూడా ఓన్ చేసుకోలేదు. బట్ మనం క్లియర్గా చెప్తున్నాను, జైలు అయిపోయిన వెంటనే అందరూ వచ్చి నాగమణికంఠని ఎత్తుకుని డ్యాన్స్ చేసి పృథ్వీ వాళ్ళు ఎత్తుకుని అన్న వచ్చిండ్రో మనీరా డాన్ మనీరా అని చెప్పి పెద్ద హడావుడి చేసి ఒక మనిషి మీద ద్వేషం ఉంటే ఇవన్నీ చేయరు. థింగ్ ఏంటంటే ఇక్కడ నాగమణికంఠలో తప్పు ఉంది కాబట్టి నాగమణికంఠ అలాంటి బిహేవియర్ని కొంతమందిని యాక్సెప్ట్ చేయలేరు చాలామంది. ఈవెన్ మనలో ఉన్న మనం యాక్సెప్ట్ చేయలేం. పాపం తన బిహేవియర్ అంతే. బికాజ్ తను సొసైటీలో తను ఎదుర్కొన్న తన పాస్ట్ వల్ల, తను రిలేషన్స్ బ్రేక్ అవ్వడం వల్ల, తను ఇలా అవ్వడం వల్ల తను చాలా సమాజంలో ఎదుర్కొని తన మనిషి ఇలా అయిపోయాడు. సో ఎవరిని ఒక మనిషిని తను ఎప్పుడన్నా ఫుల్గా మనిషిని బిలీవ్ చేస్తున్నామంటే అది ఫ్రెండ్షిప్. మన ఫ్రెండ్ని మనం చాలా ఫుల్గా బిలీవ్ చేస్తాం. ఏంట్రా అని ఇంకొక క్వశ్చన్ అడగం, వెళ్తాం నార్మల్గా ఏం చెప్పినా ఉంటుంది, అంతలా ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే. సో మనోడు ఎవరినైనా డబల్ మైండ్తోనే ఆలోచిస్తూ ఉంటాడు. ఈవెన్ ఫ్రెండ్లా నేను దగ్గర అయ్యాను, నీలో ఈ వైనెస్ ఉందని చెప్పి నామినేషన్ చేయడం, చాలామంది 2-3 నువ్వు అన్ట్రస్ట్ వర్ది, నువ్వు ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేస్తావు, చీట్ చేస్తావు అని చెప్పి తిట్టడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నాగమణికంఠనే తిట్టాలి, నెగిటివ్ చేయాలనేది నా మోటో కాదు. బట్ సీరియస్లీ ఎంతమంది హేట్ చేస్తున్నారంటే నాగమణికంఠని చాలామంది సింపతి మీద గెలిపించేది కాదు బిగ్ బాస్ అనేది. ఆల్రెడీ నేను పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా చాలా అప్పుడు నెగిటివ్ ఫీల్ అయ్యాను. బికాస్ ఆ సింపతి అనేది పల్లవి ప్రశాంత్ని అలా దగ్గరికి తీసుకెళ్ళింది ఆడియన్స్కి. శివాజీ గారు కూడా ఏమైందంటే పల్లవి ప్రశాంత్ని కొంచెం సపోర్ట్ చేసి నా బిడ్డ అని సంథింగ్ ఏదో అరే తమ్ముడు అనడం వల్ల కొంచెం ఇంకా దగ్గరలోకి వెళ్ళాడు. తను మోర్ ఓవర్ ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక 60% ఈ సింపతి శివాజీ గారి ఫ్రెండ్షిప్, ఈ 60-70% ఇది కవర్ చేస్తే మిగిలిన 30-40% ఏమైందంటే తను కష్టపడి ప్రతి టాస్క్లో ఆడేవాడు, తను ఫైట్ చేసేవాడు, టాస్క్ దెబ్బలు లెక్క చేయకుండా టాస్క్ ఆడి కొన్ని గెలిచేవాడు. ఆ 30% రైతు బిడ్డ, ఈ సింపతి, ఈ శివాజీ గారి సపోర్టు ఇవన్నీ పక్కన పెడితే ఒక 30% అయితే తన కష్టం ఉంది ఖచ్చితంగా. ప్రతి టాస్క్లో 100% ఇచ్చేవాడు. బట్ నాగమణికంఠ విషయానికి వచ్చేసరికి టాస్కుల్లో కూడా 100% ఇవ్వలేని పరిస్థితి ఉంది. స్టిల్ ఆడియన్స్ ఏంటంటే పాపం కార్నర్ చేసేస్తున్నారు. పాపం నాగమణికంఠని ఆపోజిట్ వచ్చిన వాళ్ళందరినీ ఎలిమినేట్ చేద్దామంటే కొంచెం సెన్సిబుల్గా ఆలోచించాలి.
ఇక్కడ యష్మి ఏం టార్గెట్ చేయలేదు. నిన్న ప్రోమోలో మనకు అలా చూపించారు కానీ నిన్న ప్రోమోలో. బట్ నిన్న ఎపిసోడ్లో అయితే ఏమైందంటే యష్మి చాలా ఫ్రెండ్లీగానే సరదాగా ఊరికే ఫ్రెండ్లీ వార్నింగ్ ఇస్తారు కదా, అలా వార్నింగ్ ఇద్దాం అనుకుని అంది. తను ఏడుస్తున్నాడని పాపం దగ్గరికి ఇమీడియట్గా వచ్చి అరే ఏడవకరా, స్పోర్టివ్గా తీసుకోరా అని చెప్పింది. బట్ సో నాగమణికంఠ విషయంలో అయితే మాత్రం ఐ థింక్ ఆడియన్స్ ఇంత ఫీల్ అయిపోయి ఎంత కార్నర్ చేసేస్తున్నారని ఫీల్ అవ్వడం అయితే నా దృష్టిలో అంత కరెక్ట్ ఏం కాదు. బికాజ్ తన సైకోయిజం, తన టైం వచ్చినప్పుడు తన సైకోయిజం చూపిస్తున్నాడు. తను పోనీ టైం వచ్చినప్పుడు కూడా జెన్యూన్గా ఉండుంటే ఇలా కార్నర్ చేస్తున్నందుకు తను వీక్ అయినా, మెంటల్లీ వీక్, ఫిజికల్లీ వీక్ అయినా సరే నేను కూడా సపోర్ట్ చేసి నాగమణికంఠని గెలిపించాలి, వీళ్ళందరికీ బుద్ధి రావాలి, వీళ్ళందరికీ సిగ్గు లేకుండా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కార్నర్ చేస్తున్నారు, వీళ్ళందరికీ బుద్ధి రావాలి, సిగ్గు రావాలని చెప్పి నేను కూడా అనుకునేవాడిని నాగమణికంఠనే గెలిపించాలని. బట్ ఏమైందంటే నాగమణికంఠ తనకు టైం వచ్చినప్పుడు తన బ్యాడ్ సైడ్ చూపిస్తూ ఉన్నాడు, తన ఈవిల్ సైడ్, తన బ్యాడ్ సైడ్ చూపిస్తూ ఉన్నాడు. అది చూపించకుండా ఉండుంటే, తను ఓన్లీ గుడ్ సైడే చూపించుంటే, తను ఎమోషనల్గా పాపం తను కార్నర్ అయినప్పుడు, తను ఏడ్చినప్పుడు మన అందరం సపోర్ట్ చేసేవాళ్ళం. ఓకే, సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఏమైందంటే మిగిలింది ఈ కంటెండర్షిప్లో ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, ఓన్లీ నలుగురే మిగిలారు. పృథ్వీ ఎలాగో చీఫ్ కంటెండర్షిప్కి నేరుగా ఎన్నుకోబడ్డాడు. ఇంకా మిగిలింది ఎవరెవరంటే ప్రేరణ, ఆదిత్య ఓం, నబీల్, నిఖిల్. సో వీళ్ళ నలుగురిలో ఎవరు నెక్స్ట్ కంటెండర్ అవుతారు, సో నెక్స్ట్ కంటెండర్ ఎవరు అవుతారు, ఫైనల్గా చీఫ్ ఎవరు అవుతారు అనేది సో ఈరోజు నైట్ ఎపిసోడ్లో తెలుస్తుంది అనమాట. మనం అప్పుడైతే మాట్లాడుకుందాం. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎప్పుడు ఉంటాయి అనేది ఇంకా తెలీదు. అండ్ దానికి తోడు ఈరోజు నాకు తెలిసి ఈరోజు నైట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు. సో ఉంటుంది పక్కకి, ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు కదా, అనౌన్స్ చేశారు కాబట్టి ఈరోజు నైట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. చాలామంది ఆల్మోస్ట్ ఓటింగ్స్ పర్సెంట్ చూసుకుంటే నైనిక వెళ్ళిపోవద్దని చెప్పి ఎప్పటి నుంచో మనకి తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుంది అనేది, మళ్ళీ ఆ ఎపిసోడ్ వచ్చాక మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్ సైనింగ్ ఆఫ్.